హాయ్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈ రోజున చాలామంది పుట్టినరోజు వచ్చిందని, వయసు పెరిగిందని చాలా సంతోషపడతారు. అయితే వారికి తెలియనటువంటి విషయం ఏమిటంటే, దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆయుస్సు జీవితకాలము 1 సంవత్సరము తగ్గింది. రోజులు పెరిగే కొద్దికి, వయసు పెరిగే కొద్దికి రోజులు తగ్గుతున్నాయనే విషయాన్ని గ్రహించలేకపోతున్నారండి. ఈ రోజున చాలామంది నా ఆస్తి, నా డబ్బు, నా ఇల్లు, నా పొలము అని మనుషులు స్వార్థం, అసూయ, అన్నదమ్ముల మధ్యన, తల్లిదండ్రుల మధ్యన, కుటుంబ సభ్యుల మధ్యన, స్నేహితుల మధ్యన, ఇరుగు పొరుగు వారి మధ్యన, గ్రామస్తుల మధ్యన ఎక్కడ చూసినా కానీ గొడవలు, కొట్లాటలు, ఈ రోజున అన్యాయం, మోసం చేస్తూ ఉన్నారండి. కానీ ఒక విషయం గమనించండి, ఈ లోకంలో ఏది కూడా శాశ్వతమైనది కాదు. ఇదంతా కూడా అశాశ్వతమైనది. ఒకానొక దినమున మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళవలసిన వారమై ఉన్నామండి. కాబట్టి ఈ లోకం అనేది శాశ్వతమైనది కాదు. కాబట్టి బ్రతికిన కొంతకాలమైనా సరే అందరితో ప్రేమగా ఉండండి, సంతోషంగా ఉండండి, సమాధానంగా ఉండండి, ఐక్యత ఉండండి. అంతేగాని గొడవలు పెట్టుకొని అనవసరంగా కచ్చలు, అసూయ పెట్టుకోవద్దండి. ఎందుకంటే దేవుడే ఉంటాడు. మనం ఈ లోకంలోనికి తల్లి గర్భంలో నుంచి ఏమి తీసుకొని రాలేము, అదేవిధంగా వెళ్ళేటప్పుడు కూడా ఏమి కూడా తీసుకొని వెళ్ళలేమండి. కాబట్టి ఈ లోకంలో ఎంతకాలం బతుకుతామో, ఎన్ని రోజులు ఉంటామో మనకి తెలియదండి. కాబట్టి బ్రతికిన కొద్ది రోజులైనా సరే, కొన్ని రోజులైనా సరే అందరితో సంతోషంగా, సమాధానంగా ఉందాం. ఎవరితో గొడవలు పెట్టుకోకుండా దేవుని ప్రేమను బట్టి అందరితో సంతోషంగా జీవిద్దాం. ఉన్న కొన్ని రోజులైనా సరే 10 మందికి మనము మంచి చేసేవారిగా, 10 మందికి మేలు చేసేవారిగా జీవిద్దాం. అలాంటి కృపా ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక.